అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రియులారా, మట్టల ఆదివారము మీ అందరికీ శుభములు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. మట్టల ఆదివారం యావత్తు క్రైస్తవ ప్రపంచానికి బయలుపరిచే విషయం ఏమిటనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మార్క్స్ వార్త 11వ అధ్యాయం కానీ, అలాగే లూకా సువార్త 19వ అధ్యాయంలో ఉన్న విషయాలు కానీ మనం చూసినట్లయితే, యేసు ప్రభుల వారు ఒక గాడిద మీద ఎక్కి యెరూషలేముకి రావడం మనం చూస్తున్నాం. యెరూషలేముకు వచ్చే సమయంలో చాలా మంది ప్రజలు దారి పొడుగున వారి బట్టలు పరచడం, అలాగే వాళ్ళందరూ కూడా ప్రభు పేరిట వచ్చి రాజు స్తుతింపబడుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండునుగాక అనేటువంటి శబ్దాలు వారు చేయడం. ఇలాగా ఈ మట్టల ఆదివారం రోజున మనం ఈ విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటాం. క్రైస్తవుడు మట్టల ఆదివారం విషయంలో గ్రహించవలసిన కొన్ని ఆత్మీయ మర్మాలు, ప్రతి క్రైస్తవుడు కొన్ని చాలా విషయాలు ఉన్నాయి. దేవుడు నడిచిన, దేవుడు మాట్లాడిన, యేసు ప్రభుల వారు చేసిన ప్రతి విషయంలో కూడా మానవుడు గ్రహించలేని చాలా చాలా అర్థాలు ఉన్నాయి. వాటిని గ్రహించాలి. ఆధ్యాత్మికమైన విషయంగా మనం తెలుసుకోవాలనుకుంటే కేవలం పరిశుద్ధాత్మ సహాయం మాత్రమే మనకు కావాలి. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మానవుడు సరైన విధంగా దేవుని విషయాలు గ్రహించలేడు. మట్టల ఆదివారం రోజున ప్రతి క్రైస్తవుడు కొన్ని విషయాలు గ్రహించాలి. అందులో మొట్టమొదటిది ఏమిటంటే, కట్టబడిన గాడిద పిల్లను దేవుడు విడిపించి ఆ గాడిద మీద దేవుడు ఎక్కి యెరూషలేము ప్రాంతానికి రావడం. ఆ కట్టబడిన గాడిద పిల్ల నువ్వు నేను అనే విషయాన్ని మనం గమనించాలి. దేని చేత కట్టబడి ఉన్నాం? లోకము, పాపము, రకరకాల శోధనల చేత మనం కట్టబడి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలో రాకపోతే పాపానికి విడుదలనే మార్గము మానవునికి దొరికేది కాదు. యేసుక్రీస్తు ప్రభులు వారు నీ హృదయంలోకి రాకపోతే నీకు పాపము నుండి విడుదల దొరకదు. మనిషి జీవితంలో అత్యంత ప్రధానమైన ఘట్టం ఏమిటంటే పాపముల నుండి విడుదల పొందడం. పాపముల నుండి ఎప్పుడైతే నువ్వు విడుదల పొందావో నీకు అంత స్వేచ్ఛ, విడుదల, లోకమంతా ఒక ప్రత్యేకంగా కనబడుతుంది. క్రీస్తు ప్రభుల వారి మార్గం, శ్రేష్టమైన మార్గం నీకు కనబడుతుంది. అంతేకాదు, పరలోక రాజ్యానికి అధికారం, ద్వారం నీకు తెరవబడుతుంది. కనుక మానవుడు గమనించవలసిన విషయం ఏమిటంటే, ప్రతి ఒక్కరు కూడా పాపము నుండి విడుదల పొందాలి. అది కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మాత్రమే సాధ్యమవుతారు. ఆస్తులు, అంతస్తులు సంపాదించడం, వీటిలో పడిపోయే మానవుడు నేను పాపిని కదా, నేను విడుదల పొందాలి కదా, విడుదల పొందడానికి మార్గం ఏదనే విషయాన్ని గమనించలేకపోతున్నాడు. ఖచ్చితంగా ఈ మట్టల ఆదివారం రోజు నువ్వు గమనించవలసిన విషయం ఏమిటంటే, కట్లు చేత కట్టబడిన గాడిదను యేసు ప్రభుల వారు ఏ విధంగా అయితే విడిపించాడు, ఇప్పుడు కూడా అదే దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఏ కట్లు చేత అయితే నువ్వు కట్టబడ్డావో ఆ కట్లన్నిటిలోంచి విడుదల పొందాలి. ఏది శాశ్వతం కాదు. ఈ లోకమంతా ఒక నటన, మాయ, అంతా భ్రమలో ఉన్నాం. అన్ని కూడా వదిలిపెట్టి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. నీకేం కావాలో ప్రభు అన్ని ఆ సమయానికి ఇస్తాడు. నీ జీవితంలో ప్రస్తుతం ఏముందో దానితో సంతృప్తి కలిగి దేవుని వెంబడించు. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధనమైంది. కనుక మట్టల ఆదివారం రోజు నువ్వు గమనించవలసిన విషయం, నీ కట్లు యేసు ప్రభుల వారు తెంచుతారు. నీకున్న పాపపు కట్లు యేసే ఖచ్చితంగా తెంచుతాడు. నువ్వు యేసు ప్రభుని విశ్వాసం ఉంచాలి, యేసు ప్రభు నమ్ముకోవాలి. రెండో విషయం నువ్వు గమనించవలసిన విషయం ఏమిటంటే, యేసు ప్రభుల వారు ఆ గాడిద మీద ఎక్కి యెరూషలేము ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా వారి బట్టలు దారి పొడుగునా పరిచి, తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. ఆ గాడిద వెళ్తున్నప్పుడు దారి పొడుగున విడిచి గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెప్పారు. ఏమని స్తోత్రం చెప్పారు? ఓసన్నా జయం, ఓసన్నా జయం, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడుగాక అనేటువంటి స్తోత్రాలు పలికారు. ఈ మట్టల ఆదివారం రోజున నువ్వు చేయవలసిన పని, గమనించవలసిన పని ఏమిటంటే, నీ జీవితంలోకి వచ్చిన యేసు ప్రభుని, నీ దగ్గరకు వచ్చిన యేసు ప్రభుని నువ్వు మనసారా స్తుతించాలి, హృదయపూర్వకంగా స్తుతించాలి. ఆయన చేసిన కార్యములు, ఆయన చేసిన త్యాగం, ఆయన చేసిన బలియాగం, ఆయన చేసిన విమోచనం గమనించాలి. మర్చిపోకూడదు. నీ జీవితం అస్థిరంగా ఉండకూడదు. చాలా మంది జీవితాలు అస్థిరంగా ఉంటాయి, రోజుకోగలా ఉంటాయి.
ఒకరోజు మహాభక్తుల్లో ఉంటాడు, ఒకరోజు అసలు ఈ లోకంలో వీడంతా వాడు ఉన్నాడు అనేటువంటి పరిస్థితిలో ఉంటాడు. అలా నువ్వు ఉండకూడదు. స్థిరమైన భక్తిలో నువ్వు నడవాలి. నీ దగ్గరకు వచ్చిన ప్రభువుని నీ జీవితకాలం అంతా స్తుతించడే ధర్మమై ఉన్నది, అవసరమై ఉన్నది, ప్రాధాన్యత ఉన్నది. బహుగా ప్రభువుని స్తుతించాలి. నీ దగ్గరకు వచ్చిన దేవుడు ఎవరు అనే విషయం నువ్వు గమనించాలి. అక్కడ ఉన్న పరిచయులు, సద్దీకేయులు, మిగతా వారు అది గమనించలేకపోతున్నారు. ఆ గాడిద మీద ఎక్కి వస్తున్న యేసు ప్రభుల వారిని చూసి ఈయన మరియా కుమారుడేమో, వడ్లవాని కొడుకు, నజరేతులో పుట్టాడు, రకరకాల కారణాల చేత యేసు ప్రభును పక్కన పెట్టేశారు. నీ జీవితంలో యేసు ప్రభుకును ప్రధానమైన స్థానం ఇవ్వాలి. పనులు కానీ, లోకానికి కానీ, డబ్బు కానీ, లోకాశలు కానీ, మిగతా విషయాలు కానీ ప్రాధాన్యత తగ్గించాలి. ఎక్కువగా నీ జీవితంలో ప్రాధాన్యత యేసు ప్రభుల వారికి మాత్రమే ఇవ్వాలి. ఎందుకనగా నీ జీవితానికి నా జీవితానికి ఆధారం, నీ జీవితానికి నా జీవితానికి శుభము, సమాధానము, గురి, నిరీక్షణ అన్నీ యేసు ప్రభుల వారే. కనుక వారు మహాశబ్దంతో ప్రభువును స్తుతించారంట. దాని అర్థం ఏమిటంటే వారు ఎంతో సంతోషముతో, మనసుతో ప్రభువును స్తుతించారు. ఈరోజు నా మట్లాది వారు ఉన్నాడు, ఓ క్రైస్తవ బిడ్డ, దేవుని బిడ్డ, నువ్వు గమనించవలసిన విషయం ఏమిటంటే హృదయపూర్వకంగా దేవుని వెంబడించు, హృదయపూర్వకంగా యేసు ప్రభుకి స్తుతులు అర్పించు. అటు ఇటు జీవించద్దు. అటు ఇటు జీవించుచున్న వారిని దేవుడు నోటితో ఉమ్మి వేయబోతున్నాడు. నువ్వు వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు, నిలువెచ్చని జీవితం జీవించొద్దని ప్రభు చెప్తున్నాడు. హృదయపూర్వకంగా వాళ్ళు ఎంత హృదయపూర్వకంగా స్తుతించారంటే ఆ పక్కనున్న పరిచయులు, సద్దూకేయులు అంటారు, బోధకుడా వీళ్ళు ఆపమని చెప్పు అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, వాళ్ళు ఆపరు. ఒకవేళ వాళ్ళు ఆపితే ఈ రాళ్ళు స్తుతిస్తాయి అని అంటున్నారు. ఎంత గొప్ప విషయమో చూసారా? దేవుడికి కావాల్సింది ఏమిటో తెలుసా? ఆస్తులు, అంతస్తులు నువ్వు ఇచ్చేయడం అది కాదు. ఈ హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతించాలి. హృదయపూర్వకంగా ప్రభువుని గణపరిచిన జీవితం స్తుతికి అప్పగించుకోవాలి. అందుకే 103వ కీర్తనలో దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకము, ఆయనను స్తుతించుము అంటున్నాడు. లోకాసువార్తలో ఒక ధనవంతుడు అంటాడు, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అంటాడు. నువ్వు ఎలా ఉన్నావు? దావీదు వలె బహుగా ప్రభువుని స్తుతించుట, ఆరాధించుట, మందిరానికి వెళ్ళుట, దేవుని హృదయపూర్వకంగా ఘనపరచుట, ఈ లైన్లో నడుస్తున్నావా? ఇక తిండి కోసం, పొట్ట కోసం లోకములో రోడ్ల మీద భక్తి అనేది అంటుకోకుండా తిరుగుతున్నావా? ఇది ఎంత మాత్రము నీకు మంచిది కాదు బిడ్డ. భూమి మీద కొద్ది రోజులు ఎంజాయ్గా బతుకుతావేమో కానీ ఈ భూమి శాశ్వతం కాదు, ఈ బ్రతుకు శాశ్వతం కాదు, ఈ జీవితం శాశ్వతం కాదు. నువ్వు ప్రభువుని గుర్తించాలి. ఆయన ప్రభు సుమి అని గుర్తించారు. నువ్వు గుర్తించాలి. గుర్తించి యేసు ప్రభుని వెంబడించాలి. కాబట్టి ప్రియులారా, మట్టలాది వారం రోజు ఈ 2 విషయాలు నువ్వు గమనించాలి. మొదటిది ఏమిటంటే నీ కట్లు విప్పేవాడు ఆయనను గమనించాలి. రెండోది ఏమిటంటే హృదయపూర్వకంగా ప్రభువును స్తుతించాలి అనేటి విషయం నువ్వు గమనించాలి. దేవుడు ఈ వాక్కు ద్వారా నిన్ను తాకి ప్రభువుకి నిన్ను దగ్గర చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులకు తండ్రి, కృప కలిగిన దేవ, ఈ యొక్క చిన్న మాటలు వింటున్న ప్రతి వారి మీద నీ కృప దయచేయండి. ఎవరైతే గాడిద ఏ విధంగా అయితే కట్లు చేత కట్టబడ్డారో అలాగే ఎవరైతే కట్లు చేత కట్టబడుతున్నారో వారిని ఇప్పుడే దర్శించండి. వారికి మారు మనసు కలుగు చేయండి ప్రభువా. అలాగే తండ్రి నాయన, స్తుతి లేక, ఆరాధన లేక, ప్రభు సమర్పణ లేక, ఏదో నమ్ముకున్నాం అన్నట్టుగా లోకంలో తిరుగుతున్న బిడ్డలు చాలా మంది ఉన్నారు ప్రభు. ఈ రోజుల్లో వాళ్ళని దర్శించండి. నిజమైన దేవుడు, నా రక్షకుడు, నా ఇంటి యజమానుడు అని గ్రహించి నిన్ను వెంబడించేటువంటి కృప వారికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.